హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈరోజు మనం ఒక మంచి స్నేకెట్ ఫిషింగ్ స్పాట్కి అయితే వచ్చినాం. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది. స్పాట్ అయితే చూసుకోవచ్చు, మంచిగా ఎర్లీ మార్నింగ్ విలేజ్ అట్మాస్ఫియర్. మనం వెళ్ళాల్సింది అక్కడికి స్ట్రైట్గా. యాక్చువల్గా అక్కడ చెరువు ఉంది, కనబడట్లేదు మబ్బు వల్ల. సో యూజ్ చేస్తున్న రాడ్ వచ్చేసి గోకాస్ట్ 7 feet, యూజ్ చేస్తున్న రీల్ CG80 బెయిట్ కాస్టింగ్ రీల్. ఇది దైవా బ్రాండ్, మంచిగా ఉంటుంది. లైన్ వచ్చేసి సోడ్ ఫిష్ యూజ్ చేస్తున్న ప్రస్తుతానికి. ఫ్రాగ్ అవన్నీ ఏంటో చెప్తాను. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా ఈ మధ్య ప్రొఫెషనల్ ఫిషింగ్ టాకిల్ బిజినెస్ వాళ్ళు మనకి టాకిల్ ఐటమ్స్ పంపించినారు, కొన్ని చూపిస్తాను. కొన్ని ఐటమ్స్ ఇచ్చారు, ఎక్కువ ఐటమ్స్ కాదు. మనం రిక్వెస్ట్ చేస్తాం, అది కూడా మనకు రాత్రి ఇట్లా స్పాట్లో కావాలి అంటే మనకు పంపించేసిండ్రు. ఇది ఒకటి ఫిష్ కీపింగ్ నెట్, ఇది మంచిగా ఉంటుంది. ఫిష్ కీపింగ్ నెట్ ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి వాళ్ళు 2 frogs అయితే పంపిస్తున్నారు. సో ఇది సాంబా ఫ్రాగ్స్ అంట. దీని గురించి నేను చాలా విన్నా. ఏంటంటే దీనికి 3 tails ఉంటాయంట, వాటిని మనం తీయకుండానే ఆడాలంట. నేను ఎప్పుడు కూడా స్నేక్ హెడ్ ఫిషింగ్ చేసినప్పుడు టైల్స్ కట్ చేస్తా. సో ట్రై చేద్దాం. సో ప్రస్తుతానికి ఇంత పడేస్తా, ఇది ఓపెన్ చేద్దాం. సో ఇవి బాగా బూమింగ్ ఉన్న ఫ్రాగ్. సో స్పెషల్ థ్యాంక్స్ టు ప్రొఫెషనల్ టాకిల్ బిజినెస్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. ఫ్రాగ్ చాలా బాగుంది కదా. ఇది లాంగ్ కాస్ట్ అవుతుందా, ఫిషింగ్ ఎట్లుందో అంతా నేను డీటెయిల్గా చెప్తా. దీనికి మనం ఫస్ట్ మన రాడ్కి అయితే ఇట్లా పెట్టేద్దాం. వీళ్ళు బ్రెడెడ్ లైన్ కూడా పంపించారు. ఇప్పుడు నేను అడిగిన నాకు బ్రెడెడ్ లైన్ కూడా కావాలని, అది కూడా చూపిస్తా. ఓకే, సో ఇది ఫ్రాగ్ మంచిగా ఉంది, హుక్స్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. వాడినాక యాక్చువల్ ఫీడ్బ్యాక్ ఇస్తా. దీంతో పాటు మనకి బ్రెడెడ్ లైన్ పంపించినారు. బ్రెడెడ్ లైన్ 0.30 mm. టెస్ట్ వరకు అయితే ఆల్మోస్ట్ 2.8 వరకు అని ఉంది, కనిపిస్తుంది కదా 2.8. ఇది నేను ఇప్పుడు ఎక్కట్లేదు, కొంచెంసేపు వాడతా. లైన్ చాలా బాగుంది, క్వాలిటీ. నెక్స్ట్ వాడతాను. ప్రస్తుతానికైతే ఇవి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రొఫెషనల్ ఫిషింగ్ టాకిల్ బిజినెస్ వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఏం ఐటమ్స్ కావాలన్నా మనకి ఏపీ ఫిషింగ్ స్టోర్లో దొరికిపోతే, మీకు ఏపీ ఫిషింగ్ స్టోర్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తా. మీకు లైన్స్ కానీ ఫిషింగ్ టాకిల్ ఐటమ్స్ అన్నీ దొరికిపోతాయి మన ఏపీ ఫిషింగ్ స్టోర్లో. ప్రస్తుతానికి అయితే అన్ని ఐటమ్స్ తీసుకొని అక్కడికి పోవాలి మనం నడుచుకుంటా. టైం అయితేనే ఉంది. లెట్స్ గో, స్పాట్కి వెళ్ళి మళ్ళీ చూపిస్తా. సో స్పాట్ అయితే ఇది. ఈ చెరువులో బంగారు తీగలు, రవ్వులు, కట్ల, వాలుగు అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయంట. సో మనకి శ్రీకాంత్ బ్రో వల్ల తెలిసింది. శ్రీకాంత్ బ్రోకు కూడా ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ బ్లాగ్స్. మంచి ఫిషింగ్ కంటెంట్ చేస్తాడు. ఆ బ్రో ఛానల్ కూడా విజిట్ చేయండి. సో స్పాట్ అయితే ఇది. చాలా పెద్ద చెరువు. ఈ ఉట్టి స్పాట్కి రీచ్ అవ్వడానికి నేను ఆల్మోస్ట్ 2 kilometers నడవాల్సి వచ్చింది, 1 or 2 kilometers. ఎందుకంటే ఇది మన కార్ నుంచి 1 kilometer, కానీ ఈ సైడ్కి రావడానికి ఆల్మోస్ట్ ఒక 2 kilometers వాక్ చేయాల్సి వచ్చింది. కొంచెం నన్ను ఈ మధ్య చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు, అన్న కొంచెం జూమ్గా చూపెట్టన్నా, కొంచెం జూమ్ వీడియోస్ చేయన్నా అని చెప్పి. సో ప్రాబ్లం ఏంటంటే నేను ఒక్కడనే సోలో ఫిషింగ్ వెళ్తున్నా, నా వెంబడి ఎవరు ఉండరు. అయితే అది ప్రాబ్లం. సో వెరీ సూన్ నేను ప్లాన్ చేస్తా, ఎవరైనా ఫ్రెండ్ని పెట్టుకోవడానికి, ఒక మంచి జూమ్ కెమెరా కూడా పెట్టుకోవడానికి. సో ఫిష్ అయితే హుక్ అయింది. నార్మల్గా అందరూ అంటూ ఉంటారు కదా, స్నేక్ హెడ్ ఫిషెస్ పట్టడం కష్టం, రబ్బర్ ఫ్రాగ్స్తో పట్టడం కష్టం, ఏ టైంలో పట్టాలా, ఏ టైంలో తీయాలా, మార్నింగ్ అయితే లేదు, ఈవినింగ్ అయితే లేదు, చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి నా కామెంట్ సెక్షన్లో. కానీ నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, స్నేక్ హెడ్ ఫిష్ హుక్ అవ్వడం ఈజీయే, కానీ ఆ చేపని బయటకు తీయడం ఇంకా కష్టం. ఎందుకంటే అది రవ్వు చేప లెక్క చేయదనమాట. ఇది స్నేక్ హెడ్ ఫిష్ చాలా అగ్రెసివ్గా చేస్తుంది. ఎందుకంటే దానికి పెద్ద నోరు ఉంటుంది, టీత్ ఉంటుంది. కొన్నిసార్లు రబ్బర్ని, ఆ ఫ్రాగ్ని ఇట్లా చింపి పడేస్తాయి. సో నా లెక్కలో ఏంటంటే
ఫ్రాగ్ని పట్టడం ఈజీ, కానీ ఆ పట్టిన చేపని ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమైంది. సో ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చూడొచ్చు, నేను ఆల్మోస్ట్ చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళినా. ఇది వేడర్స్ ఉంది కాబట్టి నేను వాటర్లో నడుచుకుంటూ వెళ్ళినా. ఇంకొకటి నడుము వరకు వేడర్స్ కవర్ అవుతుంది. సో ఆ ఒక్క రీజన్ మీదనే నేను వేటర్ వేసుకుని వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. సో ఈ ఫిష్ హుక్ చేయడానికి నేను చాలా దూరం నడవాల్సి వచ్చింది వాటర్లో. అంటే ఇట్లా యాంకిల్ నుంచి మోకాలు వరకు వాటర్ వచ్చే వరకు నడిచి హుక్ చేసి అక్కడ నుంచి తీసుకొచ్చినంతసేపు నాకు ఏమనిపిస్తుంది అంటే స్నేక్ చాలా స్ట్రాంగ్ ఉంది, ఇది మంచి హెవీ వెయిట్ కూడా ఉంది. వచ్చేటప్పుడు ఎక్కడ కదిలించుకొని ఇది వదిలించేసుకుంటుందా అన్న టెన్షనే ఉంది నాకు. సో ఒడ్డుకు వచ్చేంత వరకు నాకు టెన్షన్ ఉంటుంది. చూడొచ్చు ఇప్పుడు ఫుల్ మిస్ అయిపోయింది. ఇక్కడ కింద వాటర్ ఉంది, కానీ లక్కీగా ఏంటంటే దానికి పారిపోవడానికి ప్లేస్ దొరకలే. ఎందుకంటే ముంగట దానికి అడ్డం వస్తుంది గడ్డి. ఒకవేళ గడ్డి ఇక్కడ లేకపోయి ఉంటే ఇదే లెవెల్ వాటర్ ఉంటుంది, పారిపోతుండే. నాకు బయటికి తీసే వరకు టెన్షన్. ఎంత కష్టపడి దాన్ని అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి పట్టిన చేప మన ముందు పారిపోతే మనకు బాధ అవుతుంది కదా. సో ఇదే ఆల్మోస్ట్ ఒక 30 to 40 kilometers, సారీ ఇది 40 కాదు 50 kilometers ట్రావెల్ చేసిన నేను జస్ట్ ఈ ఫిష్ పట్టడానికి. అందుకే నాకు స్నేకెడ్ ఫిషింగ్ అంటే ఒకలాంటి పిచ్ అనమాట. సో మీకు కూడా ఎంతమందికి స్నేకెడ్ ఫిషింగ్ అంటే ఇంట్రెస్ట్, చూడడము ఆడడము కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరికైనా ఒకవేళ మంచిగా ఫిషింగ్ జాయిన్ అవ్వాలని ఉంటే నాకు డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో. Fish on, guys. Good size, super size, very good, not bad. మంచిగా పడ్డావు. టిప్ మొత్తం బెండ్ అయిపోతుంది. అన్ని ఐటమ్స్ ఆడే ఉన్నాయి. సో ఇక్కడికి తెచ్చుకోవాలా, నెట్, ప్లయర్, బ్యాటరీస్. ఓకే, లెట్స్ డూ ఇట్. ఎంత బలం, ఎంత బలం నీకు. ఒకసారి లాక్ పని చేస్తా. సో ఫిషింగ్ అయితే అయిపోయింది. అంటే ఇట్లా ఒడ్డు నుంచి ఆడడం అయితే అయింది. సరే మన చెరువు ఉన్నారు, మన బ్రదర్ అన్నాడు బోట్లో ఫిషింగ్ చేస్తావా అని చెప్పి నన్ను తీసుకెళ్ళాను అనమాట. ట్రై చేసిన ఒక 15-20 minutes ట్రై చేసిన. అప్పటికి చీకటి అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను దిగిపోయి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి బోట్ ఫిషింగ్ ఒకసారి, స్నేకెడ్ ఫిషింగ్ కూడా. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. వీడియో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో చూడండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ, డౌట్స్ కానీ ఫిషింగ్కి రిలేటెడ్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేకపోతే శ్రీకాంత్ అడ్వెంచర్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు DM చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.